వెల్కమ్ టు ద వీడియో ఆఫ్ కర్ణ పార్ట్ 2. మీలో ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. బర్త్ ఆఫ్ కర్ణ. పూర్వం యాదవ వంశ రాజైన సురసేనుడికి ఒక అందమైన కూతురు ఉండేది. అయితే ఒకరోజు దుర్వాస మహర్షి సురసేనుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు సురసేనుడు తన కూతురైన ప్రిత అంటే కుంతీదేవిని పిలిచి దుర్వాస మహర్షికి ఇక్కడున్నంత కాలం ఎలాంటి లోటు రాకుండా చూసుకొని చెప్తాడు. దానికి కుంతీదేవి సరే అని చెప్పి మహర్షికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటుంది. ఆమె చేసిన మర్యాదలకి దుర్వాస మహర్షి కుంతీదేవికి సిద్ధమంత్రాన్ని చెప్పి ఆ మంత్రం చదివి ఏ దేవుడినైతే తలుచుకుంటావో ఆ దేవుడి ద్వారా నీకు ఒక కొడుకు పుడతాడని వివరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటికి చిన్నపిల్లైన కుంతీదేవికి ఆ మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది. తనకి ఇష్టదైవమైన సూర్యభగవానుని తలుచుకొని ఆ మంత్రం జపిస్తుంది. అప్పుడే సూర్యభగవానుడు ప్రత్యక్షమై కుంతీదేవికి తన అంశ అయిన కర్ణుని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ పిల్లవాడు సహజ కవచ కుండలాలతో సూర్యభగవానుడిలాగా వెలుగుతూ ఉంటాడు. తన కొడుకుని చూసి ఎంతో సంతోషపడుతున్న కుంతీదేవికి తను ఇంకా కన్యను అనే గుర్తుకు వస్తుంది. ఆ విషయం తెలిస్తే తన తండ్రి అయిన సురసేనుడు పరువు పోతుందని తెలిసి తన కొడుకుని ఒక బాక్సులో పెట్టి తన రాజభవనం దగ్గర ఉన్న అశ్వనదిలో ఆ బాక్స్ని వదిలేస్తుంది. అలా ఆ బుట్ట అశ్వనది నుండి యమునా నదిలో కలిసి అక్కడి నుండి గంగా నదిలో కలిసింది. అయితే అంగ అనే రాజ్యంలో గంగా నది ఒడ్డున ఉన్న రాధా అధిరథుడికి ఆ బుట్ట కనిపిస్తుంది. వాళ్ళు దానిని తీసుకొని చూస్తే సహజ కవచ కుండలాలతో వెలుగుతున్న ఒక బిడ్డ కనిపిస్తాడు. రాధా అధిరథుడికి బిడ్డలు లేనందున ఆ బిడ్డని దేవుడు ప్రసాదించిన బిడ్డగా తీసుకొని పెంచుకుంటారు. అధిరథుడు ఒక రథసారథి. వాళ్ళు ఆ బిడ్డకి వసుసేన అని పేరు పెడతారు. కానీ రాధ ఆ బిడ్డ గుణాల వల్ల కర్ణ అని పిలిచేది. కర్ణుడు వారికి పుట్టిన బిడ్డ కాకపోయినా వాళ్ళు అంతకన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళు. కానీ రాధ ఒకరోజు కర్ణుడు తనకు పుట్టిన బిడ్డ కాదని, అలా గంగానది ఒడ్డున దొరికాడని, ఎప్పుడైనా నిజం తెలిస్తే నన్ను వదిలి వెళ్ళిపోతాడనే భయంతో కర్ణుడికి నిజం చెప్తుంది. దానికి కర్ణుడు, అమ్మా, నేను నీ కడుపున పుట్టకపోయినా నువ్వే నా కన్నతల్లి. కడుపున పుట్టినంత మాత్రాన కన్న ప్రేమ లేనిది కన్నతల్లి అవ్వదు కదా అని రాధకు చెప్పి ఓదారుస్తాడు. అప్పటి నుండి కర్ణుడిని రాధేయ అని కూడా పిలుస్తారు. అయితే కర్ణుడు చదువుకునే సమయంలో కర్ణుడిని చాలామంది శూద్రుడు అని అవమానించేవారు. శూద్రుడు అంటే తిట్టో బూతో కాదు, రథాన్ని నడిపించే వాళ్ళని శూద్రుడు అంటారు. అయితే అధిరథుడు రథసారథి అయినందున అందరూ కర్ణుడిని సూతపుత్ర అని అవమానించేవారు. అందులో ఎక్కువగా క్షత్రియులే ఉండడం వల్ల కర్ణుడికి క్షత్రియ విద్య నేర్చుకోవాలనే ఆశ పుడుతుంది. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి తనకి విద్య నేర్పమని ప్రాధేయపడతాడు. దానికి ద్రోణాచార్యుడు శూద్రులకు క్షత్రియ విద్య ఏమిటని అవమానించాడు. అది చూసిన పాండవులు నవ్వుతారు. దానికి కర్ణుడు కోపంతో, ఏంటి ద్రోణాచార్య, నాకు విద్య నేర్పడం నీకు చేత కాదా అని ప్రశ్నిస్తాడు. దానికి ద్రోణుడు, నీకేంటి, రాళ్ళకి రప్పలకి కూడా నేర్పగలనని చెప్తాడు. అలా ద్రోణాచార్యుడి దగ్గర విద్యలో చేరుతాడు కర్ణుడు. కానీ ద్రోణుడికి కర్ణుడు అంటే చిన్నచూపు ఉండేది. సో కర్ణుడిని ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. అలా అక్కడే ఉన్న దుర్యోధనుడితో స్నేహం ఏర్పడుతుంది. అందరూ దుర్యోధనుడిని కర్ణుడి వీరత్వం వల్లే స్నేహం చేశాడని అనుకుంటారు. కానీ కాదు. కర్ణుడిని అందరూ గురుకులంలో అవమానిస్తుంటే దుర్యోధనుడు ఒక్కడే కర్ణుడిని ఆదరించేవాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు అర్జునుడే గొప్పవాడు కావాలని ఏకలవ్యుడిని తన బొటనవేలు గురుదక్షిణగా అడుగుతాడు. దానికి కర్ణుడు కోపంతో, తల్లికి బిడ్డలందరూ సమానమే, అలాగే ఒక గురువుకి అందరు శిష్యులు సమానమే అని ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుడు బొటనవేలు దక్షిణగా అడిగాడు అదే అర్జునుడి కంటే గొప్ప యోధుడిని అవుతానని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోతాడు.